ఆశీర్వాదము అంటే మాట కాదు, అది అనుభవమే. ఎందుకంటే, మనము ప్రతి విషయమందు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటాము. అది ఒక ఆస్తి పెట్టుకుంటే వచ్చేది కాదు. దేవుడు ప్రతి విషయమందు మనకు తోడుగా ఉండి, ఆరోగ్య విషయంలో, నెమ్మది విషయంలో, కుటుంబాల్లో నెమ్మది, సమాధానము కొరకు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన సన్నిధి మన మీద కుమ్మరించి మనకిచ్చేదే నిజమైన ఆశీర్వాదం అండి. మనం అనుకుంటాము నాకు డబ్బు ఉంది, బంగారం ఉంది, నా వెనుక ఇంత ఆస్తి ఉంది, లేదా నేను ఇంత పెద్ద ఉద్యోగం చేస్తాను, ఇంత పెద్ద వ్యాపారము చేస్తున్నాను, నేను ఆశీర్వదించబడ్డాను అని. కానీ అది నిజమైన ఆశీర్వాదము కాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మన మీద ఉంటుందో, మన ప్రతి విషయమందు కూడా దేవుడు మనల్ని ఒక ఆశీర్వాదకరముగానే ఉంచారు. మన మాటలతో చెప్పేది కాదండి ఆశీర్వాదం అంటే. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా ఆశీర్వాదము అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఆమేన్. యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలములోనూ ఆశీర్వాదము ఉండడానికి గల కారణం ఏమిటంటే, యోసేపుని బట్టి ఆశీర్వాదం రాలేదు, కానీ యోసేపు మీద దేవుని యొక్క సన్నిధి ఉన్నది కాబట్టి యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదాన్ని మనము చూస్తూ ఉన్నామండి. పరిస్థితుల మీద ఆధారపడేది ఆశీర్వాదము కాదు, కానీ అది మనము అనుభవపూర్వకంగా మన మీద దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం అనుభవించేది నిజమైన ఆశీర్వాదం అండి. మన యొక్క చేతుల కష్టం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఆ శ్రమ ఏమవుతుందంటే ఒక సాక్ష్యంగా మిగులుతుంది. ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డాను, ఆ చేతుల కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, నేను ఎంత కష్టపడి ఎండనక వాననక కష్టపడుతూ ఉన్నాను, నెల అయ్యే సమయానికి అప్పే మిగులుతూ ఉంది, నేను ఎందుకు నా చేతుల కష్టార్జితను అనుభవించలేకపోతున్నాను అని మనం అనుకుంటాము. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకుంటామో, దేవుని యొక్క సన్నిధి మన మీద నిలిచినప్పుడు, మన చేతుల మీద దేవుని యొక్క ఆశీర్వాదము దిగినప్పుడు, మనము పడిన ప్రతి కష్టానికి ప్రతిఫలాన్ని మనము చూస్తూ ఉంటామండి. కాబట్టి ఆశీర్వాదం అంటే అది మాటలతో చెప్పేది కాదు, మన అనుభవములో నుంచే వచ్చేది. కాబట్టి మనం ప్రతి విషయం ముందు దేవుని మీద ఆధారపడదామండి. దేవుడు ఆయన సన్నిధిని మన మీద కుమ్మరించి మనల్ని దీవించి ఆశీర్వదిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. వాక్యంలోంచి నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో దేవా తండ్రి, యోసేపు మీద తండ్రి నీ సన్నిధి ఉంచి తండ్రి ప్రతి స్థలమందు దేవా తండ్రి నువ్వెలా ఆశీర్వదించవో తండ్రి. అయ్యా ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ మీద నీ సన్నిధి ఉంచి తండ్రి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి తండ్రి నీ నామాన్ని మహిమపరుచుకోండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. దైవజనుల వారి కుటుంబాన్ని, సంఘాల్ని, పరిచర్యల్ని దీవించండి, ఆశీర్వదించండి. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. అయ్యా దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్తులే దేవా తండ్రి, ఎందరైతే తండ్రి ప్రార్థిస్తూ ఉన్నారో తండ్రి, అయ్యా ప్రతి బిడ్డని మీరు దర్శించండి తండ్రి. వారి కుటుంబాల నెమ్మది సమాధానములు దయచేయండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మూయబడిన ప్రతి గర్భాన్ని తెరవండి తండ్రి. ఘనమైన వివాహములు జరిగించండి. మంచి ఆరోగ్యం చేత నింపండి. రాకపోకలను తోడుగా ఉండి నీ సన్నిధి ప్రతి బిడ్డతో ఉంచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.